మహాగణుడను మహోన్నతుడను అద్వితీయ దేవుడు, ఆది సంభూతుడు, మన జీవితాలకు ఆధారమై ఉన్నవాడు, మన బ్రతుకులను నడిపించుచున్న దేవుడు, పరమ తండ్రి అయిన దేవునికి, లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్త నామములో మొదటిగా నా స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తూ, దేవుని సన్నిధిలో దేవుని దివ్యమైన మాటలు వినడానికి ఆసక్తితో చేరి వచ్చిన పరిశుద్ధులను దేవుని బిడ్డలైన మీ అందరికీ నా రెండు చేతులు జోడించి నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. కొంచెం గట్టిగా అందరూ వందనాలు చెప్పండి. చాలా సంతోషం. కొంతమంది వందనాలు చెప్తలేదు నాకు. చాలా సంతోషమైనటువంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో మనం ఉండడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. ఈరోజు 20వ రోజు కదా, 20వ రోజు నూతన మందిర ప్రతిష్టతకు కేవలం మన ముందు 29 రోజులు మాత్రమే ఉన్నాయి. 29 రోజుల్లో చాలా పనులు జరగవలసిన అవసరతలు ఉన్నాయి. ఇప్పటి వరకు పనులు ఎలా జరిగినా ఇప్పటి నుండి పగలు రాత్రి పనులు జరిగిస్తేనే కానీ 29 రోజుల్లో మనం ఆ మందిర ప్రతిష్టతకు నూతన మందిరాన్ని సిద్ధపరచలేం కనుక దయచేసి మీరందరూ జరుగుతున్న మందిర పనుల కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. ప్రార్థిస్తూ సహకరిస్తున్న వారందరికీ పేరు పేరు నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. స్థానిక దైవజనులు ఆత్మీయ తండ్రి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు. చక్కగా మనందరినీ ప్రార్థనలో నడిపించిన తల్లిగారు తల్లి గారికి ప్రత్యేకమైన వందనాలు. సభాధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న దైవజనులు సన్నీ మోజెస్ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ రాత్రి కొన్ని విలువైనటువంటి సంగతులను ఉపద్యా గ్రంథములో నుండి తక్కువ సమయంలోనే ఎక్కువ సమాచారాన్ని నేను మీ అందరికి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాను. వాస్తవానికి నేను కూడా కాస్త నీరసంగానే ఉన్నాను. ప్రయాణం చేస్తున్నాను ఉదయం నుండి. మొన్నటి దినం అనకాపల్లిలో ఉన్నాము. ఇవాళ ఉదయం విజయవాడ వెళ్ళడం జరిగింది. సాయంత్రం వచ్చే సమయానికి 5 అయిపోయింది. నేను ప్రయాణం చేస్తున్నాను. రేపు మీ అందరికీ తెలుసు మనకు ఆరాధనలు ఉన్నాయి. ఒక ప్రక్క మందిర పనుల్లో ఇటు ఆత్మీయ తండ్రి గారు, సన్నిబాబు, నేను అందరం వారి వెనక కష్టపడడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి రాత్రి అయ్యగారు నీరసంగా ఉన్నారు, మనం కూడా నీరసంగానే పడుకొని ఇందాం అనుకోకుండా కాస్త ఆసక్తిగా వాక్యాన్ని వినండి. ఏది పళ్ళన్నీ బయట పెట్టి ఒకసారి అందరూ నవ్వండి. వద్దులే, మీ అందరికి వందనాలు. దేవుడు మనందరి జీవితాల్లో ఆయన కార్యము సఫలము చేయునుగాక. ఉపద్యా గ్రంథములో నుండి 1వ అధ్యాయము 1వ వచనంలో పరిచయ భాగముగా ఉపద్యాకు కలిగిన దర్శనమును, ఎదోమును గూర్చి ప్రభువగు యెహోవా సెలవిచ్చిన ప్రవచన వాక్కులను గడిచినటువంటి దినాలుగా మనము నేర్చుకుంటూ వచ్చాం, ఆలోచన చేస్తూ వచ్చాం. గత రాత్రి 1వ అధ్యాయములోనే 1వ వచనంలోనే ఆఖరి భాగం, ఆఖరి మాటను మనము ఆలోచన చేస్తూ దానిని ఈ రోజు నుంచి కొనసాగించే ప్రయత్నం చేద్దామని గత రాత్రి తెలియజేశాను. ఏంట మాట అంటే, ఎదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. ఎందుకు ఎదోము మీద యుద్ధము చేయాలి? ఎదోమునకు మూల పురుషుడుగా ఉన్నటువంటి యాషావును గూర్చి చాలా సంగతులు మనం నేర్చుకున్నాం. ఎదోమీయులను గూర్చి కూడా మనం నేర్చుకుంటా ఉన్నాం. ఆత్మీయ తండ్రి గారు చాలా విశేషాత్మకమైన విషయాలు తెలియచేశారు.
గత రాత్రి నేను కూడా యాషావును గూర్చి కొన్ని మాటలు మీకు తెలియచేశాను. ఈ యాషావు ఎలాంటి వాడు అంటే, మొదటిగా కఠినమైన మనస్తత్వం కలిగిన వాడు. రెండవది, అరణ్యములో నివాసాన్ని ఏర్పరుచుకున్నవాడు. మూడవది, వాడు జ్యేష్ఠత్వం నమ్మడమే కాదు, వాడు అమ్ముడుపోయాడు, పాపానికి అమ్ముడుపోయాడు, భ్రష్టత్వమైనటువంటి క్రియలకు వాడు అమ్ముడుపోయాడు. నాలుగవది, వాడు భ్రష్టుడుగా బ్రతికాడు, భ్రష్టుడిగా మారిపోయాడు. తన ఆరంభమే కాదు, తన ముగింపును గూర్చి కూడా హెబ్రీ పత్రికలో భ్రష్టుడు అనేటువంటి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఐదవది, వాడు వ్యభిచారిగా మారాడు. ఆరు, మారు మనస్సు పొంది అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఏడు, అంటే అసహ్యించబడిన వాడుగా ఉన్నాడు, విసర్జించబడిన వాడుగా ఉన్నాడు. ఈ యాషావు జీవితంలో జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసిన తర్వాత, మీ అందరికీ తెలుసు, యాకోబు తన తండ్రి దగ్గరికి యాషావు వంటి రూపాన్ని ధరించి వెళ్ళడం. ఆదికాండము 27వ అధ్యాయంలో, నేను మరణమైపోతున్నాను యాషావు, నీవు అడవిలోకి వెళ్ళి నాకు అడవి మాంసం తీసుకురమని యాషావుతో చెప్పినప్పుడు యాషావు మాంసానికి వెళ్ళడం. ఈ లోపల రిబ్కా తన కుమారుని పిలిచి తన భర్త దగ్గరకు పంపించనగా యాకోబు తండ్రి దగ్గరకు పంపించి ఆశీర్వాదాన్ని పొందుకున్న తరువాత, ఈ విషయం తెలిస్తే ఎక్కడ తన అన్న నన్ను చంపేస్తాడనేటువంటి భయముతో యాకోబు గారు తన ఇంటిని విడిచి వెళ్ళిపోయాడు. చాలా జాగ్రత్తగా వినండి. తన ఇంటిని విడిచి వెళ్ళిపోయిన తరువాత ఇద్దరు అన్నదమ్ముల మధ్య సఖ్యత పోయింది. యాషావు తప్పిదాన్ని బట్టి, యాకోబు తప్పిదాన్ని బట్టి వారి ఇరువురి మధ్య సమాధాన స్థితి పోయింది. ఇక వారి ఇరువురు రక్త సంబంధికులైన, ఒక తల్లి గర్భములో నుంచి వచ్చిన వారైనా వారు ఎలా మారిపోయారంటే, ఒకవేళ తమ్ముడు కనపడితే చంపేయాలనేటువంటి కక్షతో, ఒక అసూయతో, ఒక క్రోధంతో యాషావు తన జీవితాన్ని గడపడం ప్రారంభించాడు. ఇలా సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. యాకోబు వెళ్ళడం, వివాహాలు చేసుకోవడం, పిల్లలను కనడం. ఒకరోజు తనంతట తాను బయలుదేరి, ఆదికాండము 32వ అధ్యాయంలో మనం చదివినప్పుడు, తనంతట తానుగా బయలుదేరి, నేను నా అన్న దగ్గరికి వెళ్ళాలి, నా ఆస్తిలో ఇదిగో ఒక భాగాన్ని నా అన్నకి ఇస్తే నా అన్న నా మీద కోపాన్ని పోగొట్టుకుంటాడు, కాబట్టి నా అన్నతో నేను సఖ్యత పడాలని చెప్పి యాకోబు బయలుదేరి తన భార్యలను, తన దాసీలను, తన బిడ్డలను, తన ఆస్తిని, తన పనివారును సమస్తాన్ని తీసుకుని యాషావు దగ్గరికి బయలుదేరాడు. చాలా జాగ్రత్తగా వినండి. యాషావు దగ్గరికి బయలుదేరాడు. యాషావు దగ్గరికి వెళ్ళే సమయానికి ఏం జరిగింది? యాషావు దగ్గరికి వెళ్ళే సమయానికి ఏం జరిగింది? యాషావు దగ్గరికి వెళ్ళకముందు యాకోబు ఒక చోటన మోకరిల్లి ప్రార్థన చేస్తుంటే, అతడు దూతతో పోరాడి గెలిచిన వాడని, అప్పటి నుండి నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలులుగా మార్చబడిందని అతడు సాక్ష్యాన్ని పొందుకున్న తర్వాత యాషావు దగ్గరికి వెళ్ళాడు. ఏం జరిగింది అప్పుడు? రండి, ఆ మాటను చూచిన తర్వాత ఇంకాస్త లోతుల్లోనికి మనం ప్రయాణం చేద్దాం వాక్యములో. ఆదికాండము 33వ అధ్యాయము, ఆదికాండము 33వ అధ్యాయము 4 నుండి మనం చదువుదాం. 4 నుండి. ఏంటి సందర్భం? యాకోబు తన అన్నయ్య యాషావు దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఆస్తిని పట్టుకొని వెళుతున్నాడు. తనకంటే ముందుగా తన భార్యలను పంపించాడు, తన దగ్గర ఉన్న పనివారిని పంపించాడు. ఇతడు ఒక్కడే ప్రయాణం చేసి వెళుతున్నాడు. చిట్ట చివరిగా ఎక్కడికైతే, ఏ గమ్య స్థానానికైతే అతడు చేరుకోవాలనుకున్నాడో అక్కడికి చేరుకున్నాడు. ఇప్పుడు యాషావుకు యాకోబుకు మధ్య రేష్మ మరియు స్పందన. యాషావుకు యాకోబుకు మధ్య ఒక సమాధాన స్థితి ఏర్పడుతుంది. జాగ్రత్తగా వినాలి మీరు. ఏ స్థితి చెప్పలే? స్థితి. శత్రువులుగానే ఉన్నారు, విభేదాలతోనే ఉన్నారు, కోపాలతోనే ఉన్నారు. కానీ ఒకానొక రోజుకు వచ్చే సమయానికి మరలా యాకోబు యాషావు ఏమయ్యారు? కలిసిపోతున్నారు. ఆదికాండం 33వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. 4వ వచనాన్ని. అప్పుడు యాషావు అతనిని ఎదుర్కొన, అంటే తమ్ముడు వస్తా ఉన్నాడు, తమ్ముడిని చూస్తా ఉన్నాడు.
తమ్ముడిని చూచి ఉండబట్టలేక ఆగలేక పరుగు పరుగున 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 వెళ్ళి యాకోబును హత్తుకొని, ఆ చదువు తల్లి, పరుగు పరుగున పరిగెత్తుకొని వెళ్ళి ఎదుర్కొని అతనిని, యాకోబును కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునిను. వరిద్దరు కన్నీరు, వరిద్దరు కన్నీరు. ఎందుకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, తర్వాత చరిత్రలో జరగబోయే సందర్భం మనకు అర్థం కావడం కొరకు దీన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఏశావు యాకోబు సమాధాన పడ్డారా లేదా? సమాధాన పడ్డారు. సఖ్యతతోనే ఉన్నారంటే సఖ్యతతోనే ఉన్నారు. ఎంతగానో తెలుసారే, జరిగింది ఏదో జరిగిపోయిందిలే తమ్ముడు అని చెప్పి తన తమ్ముడుని పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు. అక్కడ రాస్తాడు, వాళ్ళిద్దరూ కన్నీరు, అంటే ఒకరిని చూచి ఒకరు. ఒకవేళ నాన్న దగ్గరికి వెళితే నాన్న చంపేస్తాడేమో అనేటువంటి భయముతో బయలుదేరి వచ్చాడు యాకోబు. కానీ యాకోబును చూచే సమయానికి యాశావు మనసంతా మారిపోయింది. ఆ తర్వాత ఏం జరుగుద్ది? ఒరే బాబు, ఏంటి భార్యలన్యా నీ మరదళ్ళు అన్నాడు. మరి ఏళ్ళేంటి? ఏళ్ళెవరంటావు? నా పిల్లలు. మరి ఇదంతా ఏంటి? నా ఆస్తి, పనోళ్ళు. మరి ఇదంతా నా దగ్గరికి ఎందుకు తెచ్చావు అంటే, ఏమీ లేదు, నేను తెచ్చిన ఆస్తిలో ఒక భాగాన్ని నేను నీకు ఇవ్వాలనుకుంటున్నానంటే యాశావు అంటాడు, నా దగ్గర నాకు కావలసినంత ఉంది. తమ్ముడు, నీ ఆస్తి నీ దగ్గరే ఉంచు. నీ ఆస్తి నీ భార్యలకు ఇవ్వు, నీ బిడ్డలకు ఇవ్వు. నీ ఆస్తి నాకొద్దు. నేను ఎంత సంపాదించాలో అంత నేను సంపాదించాను. నా కుటుంబ వ్యవస్థను నేను కట్టుకున్నాను. నాకంటూ ఒక సామ్రాజ్యాన్ని నేను ఏర్పరచుకోగలిగాను. ధనములో కూడా నేను బలముగా ఉన్న వాడినే. సఖ్యత కుదిరింది వీరిద్దరి మధ్య, సమాధాన పడ్డారు. కానీ ఆ తర్వాత మనం పరిస్థితులను చూస్తే, యాషావు సంతానానికి కానీ యాకోబు సంతానానికి కానీ, యాషావు అనగా ఎదోమీయులకు కానీ ఇశ్రాయేలీయులకు కానీ సమాధాన స్థితి ఉన్నట్లుగా మనం చరిత్రలో ఎక్కడ చూడం. చాలా జాగ్రత్తగా వినండి మీరు. ఈరోజు నేను మీకు రాజుల కాలములో ఎదోమీయులు చేసిన పనిని, న్యాయాధిపతుల కాలములో ఎదోమీయులు చేసిన పనిని జాగ్రత్తగా వినాలి మీరు. వాళ్ళు చేసినటువంటి పనిని బట్టి ఇశ్రాయేలీయులు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారో నేను మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. అసలు ఎందుకు ఎదోమీయుల మీదకి దేవుడు జనులను రేపాడు? రేపబడిన జనాంగం ఎవరో తెలియాలంటే అసలు వాళ్ళు రేపబడడానికి కారణాలు కూడా మనకి తెలియాలా వద్దా? తెలియాలి. మళ్ళీ నేను అడుగుతున్నాను, హైమవతి గారు జాగ్రత్తగా చెప్పండి. ఇస్సాకు ఎంతమంది పిల్లలు? యాషావు యాకోబు సమాధాన పడ్డారా? కంగారులో పెన తినేస్తున్నారు, కంగారు పడకండి. సమాధాన పడ్డారా? పడ్డారు. మీరు వాక్యం వినకపోతే మీరు నేను సమాధాన పడాలి. ఇప్పుడు శ్రీదేవి, నువ్వు జాగ్రత్తగా విను. సునీతక్క కూతురు పాడు చేస్తున్నాడు వీళ్ళందరూ. నేను ఏమండి, ఓ పక్కనేమో అభిషా, ఓ పక్కనేమో ఈ పిల్ల. రైట్, జాగ్రత్తగా. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అప్పుడు నిద్రపోతున్న వాళ్ళు కూడా దీవించును గాక. నిద్రపోతున్న వాళ్ళు కూడా ఆమె చెప్తుంది. రైట్ పాయింట్కి వస్తున్నాను. వీరిద్దరి మధ్యన సఖ్యత కుదిరింది కానీ వీరి బిడల మధ్య సమాధాన స్థితి లేదు. అసలు ఎందుకు ఎదోమీయుల మీదకి దేవుడు జనులను రేపాలి? ఏమండి, దేవుడు ఎవరి మీదకైనా అన్యాయంగా ఎప్పుడైనా ఎవరినైనా పంపడం మనం చరిత్రలో చూసామా? ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. దేవుడు అందరినీ ప్రేమించే దేవుడు. ఎదోమీయులను కూడా దేవుడు ప్రేమించాడు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఒకానొక సమయంలో చాలా జాగ్రత్తగా వింటే, ఎదోమీయులను కూడా దేవుడు తన బిడ్డలకు బుద్ధి చెప్పటానికి వాడుకున్నాడు. సొలొమోను దినాలలో సొలొమోను దారి తప్పినప్పుడు, దారి తప్పిపోయినటువంటి సొలొమోనుకు బుద్ధి చెప్పటానికి ఈ ఎదోమీయులని దేవుడు వాడుకుంటాడు. ఈ మాట మీరు రాసుకోనండి. దేవుడు ఎవరి మీద అన్యాయమైనటువంటి తీర్పు ఇచ్చేవాడు ఆయన కాడు. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఒకరోజు మోషే గారి కాలంలో ఇశ్రాయేలీయులను గూర్చి మనం ఆలోచన చేసినప్పుడు 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా బ్రతికారు. ఎలా బ్రతికారు? బానిసలుగా. ఎన్ని వందల సంవత్సరాలు? 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా బ్రతికిన తర్వాత
దేవుడు మోషేని పిలిచి మోషేను నిలబెట్టి, మోషే, నా ప్రజలను నేను ఈ బానిసత్వం నుంచి విడిపించాలనుకుంటున్నాను, వీరిని ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి నువ్వు తీసుకుని వెళ్ళాలని చెప్పి మోషే నాయకునిగా దేవుడు మోషేని పెడతాడు. మోషే నాయకత్వంలో వీళ్ళు అరణ్యములో నుండి వీళ్ళు నడిపించబడుతున్నారు. చాలా జాగ్రత్తగా వినాలి. వీళ్ళ ప్రయాణం ఎక్కడి నుండి ఎక్కడికంటే ఐగుప్తు నుండి ఏ దేశానికి? కనాను దేశానికి నడిపించబడుతున్నారు. ఈ సందర్భంలో ఒక రోజున ఒక పరిస్థితి వచ్చింది. వీళ్ళు ఈ కనాను దేశానికి వెళ్ళాలి అంటే ఈ ఎదోమీయులు నివసిస్తున్నటువంటి ప్రాంతాన్ని దాటి వీళ్ళు వెళ్ళాలి. ఒకరోజు మోషే గారు ఏం చేస్తారంటే, ఇశ్రాయేలందరినీ పిలిచి, మనం ఎదోమీయులు ప్రాంతాన్ని దాటి వెళ్ళాలి కనుక నేను ఎదోమీయుల దగ్గరకు దూతలను పంపుతున్నాను, వ్రాతపూర్వకంగా కూడా వ్రాసి పంపుతున్నాను. ఏంటో తెలుసా? మేము మీ ప్రాంతంలో నుండి మీ ప్రాంతాన్ని దాటి మరొక ప్రాంతానికి మేము వెళతాం. ఇదిగో ఈ అరణ్యములోని 40 సంవత్సరాల నుండి మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం, ఇక చెట్ట చివరికి మేము దగ్గరికి వచ్చేసాము. మీరు మాకు అవకాశం ఇస్తే మీ ప్రాంతం దాటిన తర్వాత మేము ఏ దేశానికి వెళ్ళే అవకాశం ఉందో? మాకు కనాను దేశానికి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి దైవజనుడైనటువంటి మోషే ఎదోమీయుల దగ్గరికి, ఎదోము రాజు దగ్గరకు దూతలను పంపి వర్తమానాన్ని పంపిస్తాడు. అప్పుడు ఎదోమీయులు ఏమంటారంటే, మా పొలిమేరులో అడుగు పెడితే ఒక్కొక్కడికి సాల్తీలు లెగిసిపోతాయని వార్నింగ్ ఇస్తారు. జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలీలు, ఎదోమీయులు అన్నదమ్ముల బిడ్డలు. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? ఒక రకంగా చెప్పాలంటే ఒకే రక్తం, ఒకే కుటుంబం, ఒక తండ్రిలో నుంచే వచ్చారు వాళ్ళు. అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉంది, కానీ తదుపరి తరాల్లో ఉన్నటువంటి బిడ్డల మధ్య ఏం లేదు? సఖ్యత లేదు. రండి సంఖ్యాకాండానికి వెళదాం ఒకసారి. మనం మోషే గారి కాలములో ఎదోమీయుల యొక్క వైఖరి ఎలా ఉందో, అసలు ఎందుకు ఎదోమీయుల మీదకి దేవుడు జనాంగములను రేపాడో మనము ఈ చరిత్ర మనకి చదివితేనే కానీ అర్థం కాదు గనుక రండి మనము చూద్దాము. సంఖ్యాకాండానికి వద్దాం. మొదటిగా సంఖ్యాకాండానికి, దానికి ముందు మీరు చదవండి, ద్వితీయోపదేశ కాండం తెరవండి. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము తెరవాలి. ద్వితీయోపదేశ కాండము ఎన్నో అధ్యాయము? 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. మొదటి నుంచి. మరియు యెహోవా నాతో చెప్పినట్లు, మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు శయీరు మన్యము చుట్టూ, శయీరు మన్యము ఎవరిది? వెరీ గుడ్. ఎవరిది? ఎదోమీయులది. యాషావు యొక్క భూభాగం ఇది, ఎదోమీయుల యొక్క భూభాగం ఇది. ఇప్పుడు ఇశ్రాయేలీయులట ఈ శయీరు మన్యము చుట్టూ ఏం చేశారు? వీళ్ళు తిరిగారు. చదువు తల్లి, కింద చదవండి. అంతటా యెహోవా ఇలాగు సెలవిచ్చాను, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును, ఉత్తర దిక్కుకు తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లనుము, శయీరులో కాపురమున్న యాషావు సంతానమైన మీ సహోదరులు పొలిమేరును దాటి వెళ్ళబోవచ్చున్నారు. వారు మీకు భయపడతారు, కానీ వారి పట్ల మీరు జాగ్రత్తగా మిక్కిలి జాగ్రత్తగా. ఆ మాట అండర్లైన్ చేయండి ఒకసారి మీరు. వీళ్ళను చూచి ఎదోమీయులు భయపడతారట, కానీ భయపడుతున్నటువంటి ఎదోమీయులను పట్ల వీళ్ళు ఎలా ఉండాలట? జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ చెప్తాను. వీళ్ళను చూచి ఎవరు భయపడుతున్నారు? ఎదోమీయులు భయపడుతున్నారు, కానీ ఎదోమీయుల పట్ల వీళ్ళు ఎలా ఉండాలట? జాగ్రత్తగా ఉండాలి. హలో, శత్రువు మన మీద విజయాన్ని జయించలేకపోయినప్పటికీ, మన శత్రువులు మనకంటే బలహీనులైనప్పటికీ, కపటమైన మనస్సు కలిగిన వారితో, విషపు చూపు చూచే వారితో, సత్ప్రవర్తన లేని వారితో, దేవుని యందు భయభక్తులు లేని వారితో మనం కూడా ఎలా ఉండాలో తెలుసా? మిక్కిలి జాగ్రత్త. చెప్పండి, ఎలా ఉండాలమ్మా? గట్టిగా చెప్పండి, ఎలా ఉండాలమ్మా? మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు వెళ్తా ఉన్నారు, అడుగుతా ఉన్నారు, వారు పర్మిషన్ ఇవ్వడం లేదు. వారే కాదండి, ఎదోమీయులే కాదు, ఎదోమీయులు
ఇశ్రాయేలుల మీదకి ఎవరైతే పన్నాగాలు పన్ని వస్తున్నారో వాళ్ళందరితో ఎదోమీయులు వెళ్ళి ఏం చేసేవారో తెలుసా? చేతులు కలిపేవాళ్ళు. అంటే వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఇశ్రాయేలులను మేము నాశనము, చెప్పండి, నాశనము చేయాలి. వాళ్ళు సుఖంగా ఉంటే మేము చూడలేము. వాళ్ళు నాశనమైపోవాలి. ఆస్తిలో పోవాలి, ఆరోగ్యంలో పోవాలి, సంతోషంలో పోవాలి, తిండిలో పోవాలి, అన్ని విధాలుగా వారు నష్టపోవాలి. మరి ఎదోమీయులు మీకు ఏం కలిసి వస్తుందిరా అంటే మాకేం కలిసిది రాదు, వాళ్ళు నాశనం అయిపోవడం మాకు సంతోషం. జాగ్రత్త వినాలి మీరు. చదవండి ద్వితీయోపదేశకాండంలో 5వ వచనం చదువు. వారితో కలహ 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 పడవద్దు. ఎవరికి చెప్తున్నారు ఈ మాటలు? ఇశ్రాయేలీయులకు. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. అరే వాడు అన్యాయంగానే ప్రవర్తిస్తున్నాడు, వాళ్ళు నీచంగానే ప్రవర్తిస్తున్నారు, కానీ ఇశ్రాయేలీయులతో మోషే నువ్వు చెప్పు, జాగ్రత్తగా, మిక్కిలి జాగ్రత్తగా ఉండమని చెప్పు, కలహమాడొద్దని చెప్పు. చదువు తల్లి. ఏలయనగా ఏశావునకు స్వాస్థ్యముగా శయీరు మన్యము నేనిచ్చి ఉన్నాను కనుక వారి భూమిలోనిది ఒక్కడుగైనను నేను మీకు ఇయ్యను. డైరెక్ట్గా దేవుడే చెప్పేస్తున్నాడు. వీళ్ళు ఏ మార్గం గుండా వెళ్ళాలో, వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలో, శత్రువు కనిపించినప్పుడు ఎలా ఎదుర్కోవాలో, దేవుడు వారికి ఏ భూభాగాన్ని ఎంచి ఇచ్చాడో, వెళుతున్నటువంటి వీళ్ళకి ఏ భూభాగాన్ని ఎంచి ఇవ్వబోతున్నాడో దేవుడు చెబుతున్నాడా లేదా? గట్టిగా చెప్పండి. చెబుతున్నాడు. విచిత్రం ఏంటంటే ఒకసారి చదవండి, ఈ మాట చదవండి. పరిశుద్ధ గ్రంథాన్ని మీరు తెరచి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి కిందకు వద్దాం. కిందకి వీళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చేయాలట? ఏమండి, మీరు రోకలిచ్చి వారి యొద్ద ఆహారము కొని తెచ్చుకోవాలి, రోకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకోవాలి. అంతేగాని యుద్ధం చేసి, గొడవాడి, వాళ్ళని చంపేసి, అన్యాయంగా, ఒక మాట చెప్పాలంటే అన్యాయముగా పరుని సొత్తు నువ్వు సంపాదించటానికి వీలు లేదు. ఏంటి, అన్నదమ్ములే కదా, అన్నదమ్ముల బిడ్డలే కదా, అన్నదమ్ముల బిడ్డల పట్ల కూడా దేవుని తీర్పు న్యాయంగా ఉందా లేదా? చెప్పండి. ఏమంటే ఎదోమీయుల మీదకి మీరు దండెత్తి వెళ్ళిపోమన్నాడా, లేకపోతే వాళ్ళతో సమాధాన పడమన్నాడు కదా దేవుడు. అంటే దేవుడు ఎదోమీయులను ప్రేమిస్తున్నాడా లేదా? ప్రేమిస్తున్నాడు. ఎదోమీయులకు న్యాయం చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడు. ఎదోమీయుల పట్ల దేవుని తీర్పు న్యాయమైనదిగా ఉన్నదా లేదా? ఉన్నది. అయిపోలేదు. ఇదే సందర్భాన్ని మరొక చోటను కూడా మనం చదువుదామండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి న్యాయాధిపతుల గ్రంథానికి ఒకసారి రండి. న్యాయాధిపతుల గ్రంథం. ఇందాక మనము చూసినటువంటిది మోషే గారి కాలములో జరిగిన పరిస్థితి. ఎవరి కాలంలో? మోషే గారి కాలంలో. ఏం జరిగింది మోషే గారి కాలంలో? వీళ్ళు కనానుకు పోతున్నప్పుడు ఎదోమీయుల దగ్గరకు దూతలను పంపుతాడు. ఏమీ లేదు, మేము మీ దారి గుండా అక్కడ కాపురం చేయం, అక్కడ మేము ఉండం, మేము నడుచుకుంటా వెళ్ళిపోతామని అడిగారు. ఒప్పుకున్నారా? చెప్పండి, ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. అందరూ వందనాలు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమండి, మనం కూడా ఇలా కనపడతాం, కానీ ఎలాగా యాకోబులా కనపడతాం, కానీ మన బుద్ధి కూడా ఏ బుద్ధో తెలుసా? ఎదోమీయుల బుద్ధే. నీ ఇంటి ముందు ఎవడన్నా తెచ్చి కారు ఎడితే ఊరుకుంటావా? ఏమ్మా, ఊరుకుంటావా? ఊరుకో. అబ్బే, షుగర్ డౌన్ అయిపోయినా సరే బేబీ కింద పడి దుల్లేద్దు తప్ప ఎదటోడు ఎవడన్నా తెచ్చి పెడితే ఊరుకోదు. ఏమండి, మా సన్నిబాబు అంటున్నాడు మామిడికే కొయినవదట. మరి ఈడిప్పుడు వెళ్ళాడు వాళ్ళ ఇంటికి దొంగతానని మనకు తెలియదు. కానీ ఏమండి, చిన్న విషయాల్లో ఏమంటే వాళ్ళు ఏమైనా ఆస్తులు అడిగారా, లేకపోతే అంతస్తులు అడిగారా? ఎవరు బాబు, మీ ఇంటి ముందు నుంచి మేము పోతామన్నారు. కానీ వీళ్ళు ఒప్పుకున్నారా? చెప్పండి,
ఒప్పుకోలేదు సరికదా, యుద్ధానికి సై అన్నారు వీళ్ళు. వినాలి మీరు, దీనికి, యుద్ధానికి. ఈ సందర్భాన్ని న్యాయాధిపతులలో ఒక న్యాయాధిపతిగా ఉన్నటువంటి యెఫ్తా గారి కాలంలో, ఇదిగో ఇశ్రాయేలీయుల మీదకి ఒకనాడు ఎదోమీయులు ఇలాగే అన్యాయంగా లేచొచ్చారు. వాళ్ళు ఏమీ అడగలేదు. మీ ఇంటి ముందు నుంచి, మీ మార్గంలో నుండి, మీ ప్రాంతంలో నుండి మేము దాటి వెళ్ళిపోతామని అడిగారు. పోనీ వెళ్ళిపోతామని అడిగిన వాళ్ళేమి అన్యాయంగా చెప్పలేదు. మేము మీ ప్రాంతంలో నుంచి వెళుతున్నప్పుడు మీకు డబ్బులు ఇచ్చి ఏం కొనుక్కుంటాం? ఆహారం కొనుక్కుంటాం. డబ్బులు ఇచ్చి ఏం కొనుక్కుంటాం? నీళ్లు కొనుక్కుంటాం. మీరు మమ్మల్ని ఊరకనే పంపొద్దు. వెళుతున్న మాకు ఆహారం కావాలి, వెళుతున్న మాకు నీళ్లు కావాలి, ఇదిగో మా దగ్గరున్న ఆస్తిలో ధనాన్ని మీకు రోకలిచ్చి ఆహారం కొనుక్కుంటాం, నీళ్లు కొనుక్కుంటాం, మేమేం అన్యాయంగా ఉండమని చెప్పినప్పటికీ ఎదోమీయులు ఇశ్రాయేలీయుల మీద జాలి పడిన వారు కాదు. ఇది జాగ్రత్త వినాలి. ఇది ఎవరి కాలం అని చెప్పాను? మోషే గారి కాలం. తదుపరి కాలానికి మనం రాగలిగితే, తదుపరి పరిస్థితుల్లోనికి రాగలిగితే, న్యాయాధిపతుల కాలంలో యెఫ్తా గారు కూడా ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తారు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 16-17 వచనాలు చదవండి. 16-17 వచనాలు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రము వరకు అరణ్యములో నడిచిరి, కాదేశునకు వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజు నొద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు ఏమిమ్మని సెలవిమ్మని అడుగగా ఎదోము రాజు ఒప్పుకోలేదు. ఇంటి ముందు నుంచి వెళ్తాక, దారిలో నుంచి పోవడానిక? అమ్మా, దేవుడు ఎందుకు ఎంపిక చేశాడో తెలియదు కానీ ఓబద్య గ్రంథాన్ని, ఈ ఓబద్య గ్రంథము ముగింపుకు వచ్చే సమయానికి మన బ్రతుకుల్లో ఉన్న ప్రతి లోపము మన కళ్ళ ముందు కనపడితే ప్రతి లోపాన్ని దేవుడు సరిచేస్తాడు. చిన్న చిన్న విషయాలకు, చిన్న చిన్న వాటికే సమస్యలను పెంచేవారు సమాజాల్లో ఉన్నారా లేదా? ఉన్నారు. అడుగు భూమొదలరు, అడుగు భూమి. మన ఇంటి ముందు ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేస్తే మనం ఒప్పుకోము. ఇంటి ముందు లేకుంటే ఎవరైనా మనతో ఉన్నటువంటి వారే కాస్త విరోధం పెంచుకున్నప్పుడు, వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు, వాళ్ళు మంచిగా బ్రతుకుతున్నా కూడా వాళ్ళని చూసి మనం వారవలేము. యెఫ్తా చెబుతున్నాడండి, ఒక న్యాయాధిపతి చెబుతున్నాడు. పంపించారట. ఏం జరిగింది అడిగినప్పుడు ఏమన్నాడట? ఎదోము రాజు నొద్దకు పంపించినప్పుడు ఎదోము రాజు ఒప్పుకోలేదు. వారు మోయాబు రాజు నొద్దకు అట్టి వర్తమానమే పంపిరి గాని అతడును నేను సెలవియ్యనని. అంటే ఆ కాలంలో ఏం జరిగిందో మోయాబీయులు కూడా ఇశ్రాయేలీయుల పట్ల ఎలా ఉన్నారో కూడా ఇక్కడ చెబుతున్నాడు. ఒరే బాబు, వాడు అలాగే చేశాడు, నువ్వు కూడా అలాగూ చెయ్యొద్దు. వాడు ఒప్పుకోలేదు, కనీసం నువ్వైనా ఒప్పుకోమంటే మోయాబీయులు కూడా ఏం చేయలేదంటే మోయాబు రాజు కూడా ఒప్పుకోలేదు. ఇది ఎలా ఉంచండి. న్యాయాధిపతుల కాలంలో కూడా ఎదోమీయులు ఇశ్రాయేలీయుల పట్ల అన్యాయంగానే ప్రవర్తించారు. మోషే నాయకత్వంలో కూడా ఎదోమీయులు ఇశ్రాయేలీయుల పట్ల అన్యాయముగానే, మళ్ళీ చెబుతున్న మాట మీరు పట్టుకోవాలి, మీరు అన్యాయముగా ప్రవర్తించారు. ఎలా ప్రవర్తించారు చెప్పండి? అన్యాయంగా. వాళ్ళకి న్యాయం చేయడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. వాళ్ళు బాగుపడుతుంటే చూసి వీళ్ళు ఓర్వలేకపోయారు. మోషే గారి కాలంలో ఇదే పరిస్థితి. తర్వాత న్యాయాధిపతుల కాలములో ఇదే పరిస్థితి. ఇక రాజుల కాలానికి మనం రాగలిగితే, ఇశ్రాయేలీయులను పరిపాలించడానికి ఎన్నుకోబడిన మొదటి రాజు ఎవరమ్మా? మంచాల చిట్టమ్మ. ఏటో ఇది అందరు చెప్పండి. మొదటి రాజు సౌలు గారా? సరిగ్గా ఆలోచించి చెప్పండి.
కంగారు పడి చెప్పకండి. సౌలు గారా? సౌలు గారే. జాగ్రత్తగా ఆలోచించినా, కంగారు పడి చెప్పినా, ఎలా చెప్పినా అదే నిజం. ఏం బేబితల్లి గారు? సౌలు గారే. సౌలు గారి పరిపాలిస్తున్నప్పుడు కూడా ఎదోమీయులు ఇశ్రాయేలీయుల మీదకి కాళ్ళు దువ్వారట, వాళ్ళు చంపేయాలని. సమూయేలు మొదటి గ్రంథానికి రండి అందరూ ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం మోషే గారి కాలంలో చూస్తున్నాం, న్యాయాధిపతుల కాలంలో చూసాం. ఇప్పుడు ఎవరి కాలం? రాజుల కాలం. ఎవరి కాలం చెప్పాలి? ఎవరమ్మా? రాజులు పరిపాలిస్తున్న దినాలలో ఏం జరిగింది? సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయము 47వ వచనాన్ని చదవండి ఒకసారి. ఇలాగున సౌలు ఇశ్రాయేలీయులను ఏలుటకు అధికారము నొందిన వాడై. ఏంటండి ఆగిపోయే కక్క ముక్కలండి? నోరు తిరుగుతలేదా? ప్రతిరోజు మనం బైబిల్ చదివితే ఏం తిరుగుతుంది? నోరు తిరుగుతుంది. అందరూ వందనాలు చెప్పండి. చదవండి గుండుపల్లి శ్రీని గారు బిగ్గరగా. చాలు. రాజుల కాలములో మొదటి రాజుగా ఉన్న సౌలు గారట ఇశ్రాయేలీయుల మీదకి దండెత్తి వస్తున్నటువంటి జనాంగాలతో యుద్ధము చేసిన సందర్భాలలో ఏ ప్రజలు కనపడుతున్నారు? ఎదోమీయులు. అమ్మ, ఎవరు కనపడుతున్నారు? గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఎదోమీయులు కనపడుతున్నారు. మోషే గారి దినాల్లో అన్యాయమే, న్యాయాధిపతుల దినాల్లో అన్యాయమే, రాజుల దినాలలో అన్యాయమే. తండ్రులు ఎలా ఉన్నారంటే తండ్రులు బాగానే ఉన్నారు, పిల్లలు ఏమవుతున్నారు? కొట్టు చేస్తున్నారు. ఇంకో మాట చెప్పమంటారా? ఇశ్రాయేలీయులు ఎప్పుడు ఎదోమీయుల మీద అన్యాయంగా కాలు దువ్విన వారు కాదు, కాలు దువ్వినోళ్ళు కాదు వాళ్ళు. కానీ ఎదోమీయులు ఉన్నారే, ఎదోమీయులు అడుగడుగున ఇశ్రాయేలీయులను అనగద్రొక్కాలనే చూశారు వాళ్ళు. అసలు ఎందుకు ఇన్ని సందర్భాలు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం చదివామండి ఓబద్యా గ్రంథం మొదటి అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట, ఎదోము మీద యుద్ధము చేయుదుము లెండని దేవుడు జనులను ఎందుకు లేపాడు? ఎందుకు లేపాడంటే ఎదోమీయుల వైఖరి న్యాయమైనదా అన్యాయమైనదా? చెప్పండి. అన్యాయమైనదే. గొడవలు సృష్టించేదిగా ఉందా? సమాధాన స్థితిని సృష్టించేదిగా ఉందా? గొడవలు, సమస్యలు. ఏంటో తెలియదండి, కొన్ని కుటుంబాల్లో పక్కోడు కుటుంబం బాగుంటే చూడలేరు, ఏదో ఒక పుల్ల ఎడతాడు, ఏదో తగు పెడతాడు. కొన్ని పరిస్థితుల్లో కొన్ని కుటుంబాలు సమాధానకరంగా వెళుతుంటే కొంతమంది చూడలేరు, అస్సలు ఆనందించలేరు. నల్ల సెట్ అయితే అసలు చూడలేరు, ఎత్తమనేంటి చూడలేరు. ఇప్పుడు ఆ బుద్ధి ఎవరిదంటే ఎదోమీయులది. ఎదోమీయులకు మూల పురుషుడు ఎవరమ్మా? యాషావు. ఆడుకున్న మరో పేరేంటి? ఎదోము. ఆడు మంచోడు చెడ్డోడా? చాలా చెడ్డోడు. వాని గురించి చెబుతూ ఉన్నాడు, అలాంటి వాడు మీలో ఉండకూడదు. ఒకవేళ ఉంటే వాడట దేవుని కృపను పొందకుండా తప్పిపోతాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, నీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని జాగ్రత్తగా చూచుకొనుచు, చేదైన వేరు ఏదైనను మొలచి మిమ్ములను కలవరపరుచుట వలన, చేదైన వేరు ఏదైనను మొలచి మిమ్మును అంటే మొలిచే వేరు ఎక్కడ మొలుస్తుంది? మన మధ్యనే. పాయింట్కి వస్తున్నాను, వినండి. మళ్ళీ మోషే గారి కాలంలో ఎదోమీయుల ప్రవర్తన అన్యాయంగానే ఉంది. న్యాయాధిపతుల కాలంలో ఎదోమీయుల ప్రవర్తన అన్యాయంగానే ఉంది. రాజుల కాలంలో మొదటి రాజు అయినటువంటి సౌలు గారి దినాలలో కూడా ఎదోమీయుల ప్రవర్తన ఎలా ఉంది? అన్యాయంగానే ఉంది. మనందరికి ఇష్టమైన రాజు ఒకడు ఉన్నాడమ్మా. ఎవరైనా? దావీదు గారు. దావీదు గారి కాలంలో కూడా సౌలు దిగిపోయాడు,
దావీదు గారు ఎక్కారు. ఎక్కిన తర్వాత ఏం జరిగింది? తెరవండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి సమూయేలు రెండవ గ్రంథం 8వ అధ్యాయము. సమూయేలు రెండవ గ్రంథం 8వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుదాం. 13, 14 వచనాలు. దావీదు ఉప్పులోయలో సిరియనులకు 18,000 మందిని హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధిమాయను. మరియు ఎదోము దేశమందు అతడు దండు నుంచెను. ఏ దేశమందు దండు నుంచాడంటే దావీదు గారు ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాడు? ఎదోము దేశం మీదకి. ఎందుకు వెళ్ళాడంటే వీళ్ళు అన్యాయంగా ఇశ్రాయేలీలను చంపుదామని వస్తున్నారు. సౌలు గారి కాలంలో వచ్చారు, సౌలు గారి పరిపాలనలో వచ్చారు. సౌలు గారు విజయాన్ని పొందాడు. దావీదు గారి కాలంలో కూడా వచ్చాడు. చదువునాను ఒకసారి మాట చదువు తల్లి. మరియు ఎదోము దేశమందు అతడు దండు నుంచెను. ఎదోమీయులు దావీదునకు దాసులు కాగా ఎదోము దేశమంతటా అతడు కావలి దండుంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని. ఇది అలాగే అక్కడ వేలు పెట్టి 60వ కీర్తనకు రండి ఒకసారి మీరందరూ. 60వ కీర్తనకు రండి. 60వ కీర్తన. 60వ కీర్తనలో మొదటి హెడ్డింగ్ చదవండి అమ్మా. చదువు నాన్న. ఆపేసావే? వస్తలేదా? ఏటో 60వ కీర్తన అందులో ఉండదండి, అందులో ఉండదు. మీరు అందరూ వద్దులేండి, దైవజనులు చదువుతారు బయట నుంచి. అక్షరాలు పోయాయా, కళ్ళు పోయాయండి అండి? చదవండి, రాజేష్ గారు మీరు చదవండి. అది అద్దాలు పక్కన ఉన్నాయి. మీకు వస్తలేదా? మీరందరూ అలా ఊరుకోండి. మమ్మీ ఉండు, నువ్వు మమ్మీ, సునీత మమ్మీ చదువు. మీ చదువులు సంతకెళ్ళా. అమ్మ మీరు చదవండి, పాస్టమ్ గారు, పెద్దమ్మ గారు. పాడదగింది. తోను చేయగా ఆ మొక్క కావాలమ్మా, ఆ మొక్క చదవండి. ఇంటికి వచ్చింది కూడా మీరు పైది కూడా. ఎన్ని వేల మంది అండర్లైన్ అన్నమాట. అండోయ్ అండర్లైన్ చేయండి. మళ్ళీ మీకు కనపడదు. ఉప్పు బస్తా అంటుంది ఆవిడ. ఏమండి మీకు కనపడతలేదా? యేసు ప్రభు. అందరికీ వందనాలు. ఎలాగ ఉండాలంటే ఉంటే బూరమ్మ గారిలో, పెద్ద బూరమ్మ గారిలాగా, చిన్న బూరమ్మ గారిలో, మేడం గారిలో, బేబీ తల్లి గారిలాగా ఉండాలి మనం. వాళ్ళ చేతుల్లో బైబిల్ ఉంది కానీ వాళ్ళు ఏం తీస్తున్నారో తెలియదు, ఏం చెప్తున్నారో తెలియదు వాళ్ళకి. ఏమండి మంచిది. అందరికీ వందనాలు. గట్టిగా చెప్పండి. మనం ఎంత గొప్ప చదవరంలో అర్థమైపోయింది ఇప్పుడు కదా. కళ్ళు కనపడతలేదా? వెరీ గుడ్. 12,000 మంది ఎదోమీయులు. ఉందమ్మా అమ్మగారు? ఉందండి, కనపడిందా? 14,000 రూపాయలు టేంచున్నారు కళ్ళజోడు. కనపడపోతే ఇంకెందుకు మరి? 60వ కీర్తనలో చదువుతున్నాం చూడండి. 12,000 మంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు. వినండి తల్లి జాగ్రత్తగా మీరు. ఎన్ని వేల మంది? ఎందుకు ఊరకనే చంపాడా? కాదు, ఇశ్రాయేలీయుల మీదకి వీళ్ళు అన్యాయంగా ఏం చేయడానికి వచ్చారు? యుద్ధం చేయడానికి వచ్చారు. అరే మోషే గారి కాలంలోనూ అన్యాయమైన ప్రవర్తనే, న్యాయాధిపతుల కాలములోనూ అన్యాయమైన ప్రవర్తనే. నెక్స్ట్ అమ్మా, రాజుల కాలములో మొదటి రాజు సౌలు గారి పరిపాలనలో అన్యాయమే, దావీదు గారి పరిపాలనలో అన్యాయమే. ఇంకో మాట చెప్పమంటారా? వీళ్ళ బ్రతికినంత కాలం ఇశ్రాయేలీయుల పట్ల వీళ్ళ వైఖరి అన్యాయమే. నువ్వు ఎలాగోలా పోవాలి, నేను మాత్రం అది వీళ్ళ రకం. ఈ మధ్యన బ్యాచ్ను చూశానులేండి,
అనకాపల్లి జిల్లాలో శపథం చేసేస్తుందో కావిడి, మట్టి కొట్టుకుపోవాలి నువ్వు, నాశనం అయిపోవాలి నువ్వు అని అంటుంది. ఏమండి అలాగందో ఇలా చెప్తే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తేడాలు వచ్చేస్తాయి. ఏమండి మళ్ళీ పాట, నువ్వు మట్టికి పట్టుపోవాలో, నువ్వు నాశనం అయిపోవాలో అని మళ్ళీ దాహం వేసేస్తుంది, నీళ్ళు ఇవ్వమని మళ్ళీ మంచిళ్ళు తాగేసి మళ్ళీ కూర్చుండిపోయి నీళ్ళు ఊడిపోను. ఓయ్ బాబు, సురసొరలు ఆడిపోయింది నాకు, మామూలు కాదు. ఇది అడ్డొచ్చేసింది. ఏమ్మా ఏటమ్మా నీకు బాధ అంటే, 50 లక్షలు ఇచ్చేయలో మేదేసిపోతాను. ఎందుకు ఇవ్వాలమ్మా? అంతే ఇచ్చేయాలో. ఏంటి పట్టి ఇచ్చి మూట కట్టి ఇచ్చేస్తారు, పట్టుకోవడం పని. అన్యాయమైన వైఖరి ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసమ్మా? దేవుని ప్రజల పట్ల ఎవడైనా అన్యాయముగా ప్రవర్తిస్తే వాడు పక్షాన్ని ఎవరు నిలబడతారు? నువ్వు దేవుని కొరకు నిలబడినప్పుడు, దేవుని పని చేస్తున్నప్పుడు, విశ్వాస జీవితంలో బలముగా ముందుకెళ్తున్నప్పుడు నీ పట్ల ఎవడైనా అన్యాయము చేయ చూచినా, శత్రువు నీ మీదకి దండెత్తి వచ్చినా, దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? కూల్, నాకు వదిలేయి, డొక్కలు కదిలిపోతాయి అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఇవన్నీ ఈ కాన్సెప్ట్ అంతా మైండ్లో పెట్టుకుందాం. 4 సందర్భాలు చూపించాను మీకు. మోషే గారి కాలం తర్వాత, వెరీ గుడ్, న్యాయాధిపతుల గారి కాలం తర్వాత, రాజుల కాలంలో సౌలు గారి పరిపాలనలోను, దావీదు గారి, నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి, టైం లేదు కదా, అందుకే నేను త్వరగా వెళుతున్నాను. అందుకని ఇప్పుడు ఉపద్య గ్రంథానికి రండి. మీరు అది అలా పెట్టుకొని ఉపద్య గ్రంథానికి రండి. ఉపద్య గ్రంథానికి రండి. ఉపద్య గ్రంథం 1వ అధ్యాయం. ఉపద్య గ్రంథం 1వ అధ్యాయం. ఎదోము మీద యుద్ధము చేయుదము అంటే చూశాడు 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 చూశాడు, ఊరుకున్నాడు ఊరుకున్నాడు ఊరుకున్నాడు. అన్యాయము పెట్టేగిపోతుంది, రేగుతుంది రేగుతుంది రేగుతుంది. ఇక దేవుడు అంటున్నాడు, మా నాన్న మీరందరూ ఆగండి. ఎవడెవడైతే మీ మీద అన్యాయపు మాటలు మాట్లాడాడో, ఎవరైతే మీ మీద అన్యాయపు ఆలోచనలు చేశారో, ఎవరైతే మీ కొరకు అన్యాయపు సాక్ష్యాలు వెతికి సమకూర్చి సృష్టించారో, వాడందరికీ బుద్ధి నేను చెప్తానంటున్నాడు దేవుడు. వీళ్ళ చేసిందే వీళ్ళ మీదకి వచ్చింది. అది ఏంటి రోజు అంటే ఈ పాఠం యొక్క మూలం ఏంటో తెలుసా? మనుష్యుడా, నువ్వు ఏం విత్తుతావు అదే కోస్తావు. ఈరోజు నీ ఎదుటి వ్యక్తిని నీవు అనరాని మాటలని, లేకుంటే వాడి మీద లేని మాటలు సృష్టించి, లేకుంటే వాడి ఆస్తి కొల్లగొట్టి, లేక వాడి ధనాన్ని దోచుకొని, లేక వాడిని ఏడిపించి, లేక వాడి పరువు రోడ్డు మీద తీసి, లేక వాడిని నాశనం చేయాలని చూచి, ఎదుటి వాడి మీద నువ్వు ఏమైతే చెడు పన్నాగాలు పన్నుతున్నావో, ఆ చెడు పన్నాగాలలో నువ్వు విజయాన్ని చూస్తూ పెట్టేగిపోతూ అయిపోయింది, ఇక వీడి బతుకులేదు, వీడి సీన్ కథమైపోయింది అనుకుంటున్నావు కదా. అలా కథమైపోయింది సీన్ వాడిది కాదురా, నిన్ను కథం చేయడానికి నేను లెగుస్తాను అంటున్నాడు దేవుడు. మన పక్షాన ఎవరున్నారు చెప్పండి? ఇశ్రాయేలీల పక్షాన ఎవరున్నారు? మళ్ళీ ఒక మాట చెబుతానండి, అన్యాయంగా ఎవడు కొరకు మాట్లాడద్దు, అన్యాయమైన తీర్పులు తీర్చద్దు, అన్యాయంగా 1 రూపాయి మనకొద్దు. అట్టి కృపను దేవుడు మన పట్ల విస్తరింప చేయునుగాక. ఈరోజు అన్యాయపు సొమ్ము ఎక్కువైంది. కుటుంబాలలో కుర్రోళ్ళు చూడండి, ఎవరొస్తున్న చూడండి, మన ఇళ్లలో ఉన్నారు. 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తుంది, 100 పెడితే 1000 వస్తుంది, 1000 పెడితే 10,000 వస్తున్నాయి, 10,000 పెడితే 1,00,000 వస్తుంది, 1,00,000 వచ్చింది కదా అని 1,00,000 పెడితే 10 లక్షలు వస్తున్నాయి, 10 లక్షలు వచ్చాయి కదా అని పెడితే 1,00,00,000 రూపాయలు అప్పు వస్తుంది మీదకి. నిజం. ఏంటిది? బెట్టింగ్స్ దందా. ఎవడు నడుపుతున్నాడో, ఎక్కడి నుంచి నడుపుతున్నాడో ఎవడికి తెలీదు. డిపార్ట్మెంట్ వాళ్ళే బుర్ర పిచ్చెక్కిపోయి, బుర్ర హీట్ ఎక్కిపోయి వెతుకుతున్నారు. ఎక్కడుందండి ఎక్కడుందండి ఎక్కడుందండి? దేశాలు 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 దాటేసి ఉన్నాయి. ఈరోజు వస్తుంది కదా అని దాన్ని మనం అనుభవించే ప్రయత్నం చేస్తున్నామే,
వచ్చేది అనుభవించటం కంటే అనుభవించిన తర్వాత పోయేది దాన్ని గూర్చి ఈరోజు మన కుటుంబాల్లో ఉన్న బిడ్డలు ఆలోచన చేయడం లేదు. ఎలా వచ్చిందో అలాగే పోతుంది. మన కష్టార్జితమే నిలబడుతుందండి. మన కష్టార్జితమే. నేను దేవుణ్ణి ఒకటి అడుగుతున్నాను, అయ్యా నన్ను, నా కుటుంబాన్ని, ఆత్మీయ బిడ్డలను నీ పని కొరకు యథార్థంగా వాడుకో తండ్రి. ఏ ఒక్క రూపాయి అన్యాయంగా లోకంలోకి పోవడానికి వీలు లేదు. నేను రవి గారు వెళ్ళిపోయారా, బాగాలేదనుకుంటా. రవి గారు బయట ఉన్నారా? రవి గారు నేను అభినందిస్తానండి. ఈరోజు ఆయన నిమిత్తం విజయవాడ వెళ్ళాను హాస్పిటల్కి. మొన్న ఎవరో అంటున్నారు, మీరు జమ్మపట్నం వాళ్ళ కోసం వెళ్తారండి, కోరుకొండల కోసం వెళ్ళరని అంటున్నారు కదమ్మా. లేదమ్మా, ఎవరైనా ఒకటే నాకు. మీ అందరిని బట్టి మేమున్నాం, మీ ప్రేమను బట్టి మేము క్షేమంగా ఉన్నాం. మేము చేసే ప్రార్థనలు బట్టి దేవుడు మీ కుటుంబాలను కూడా దీవిస్తున్నాడు. కాబట్టి అందరూ సమానమే. ఈరోజు రవి గారి కొరకు విజయవాడ వెళ్ళాను నేను. ఉదయం బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళాం. మేము అక్కడ ట్రీట్మెంట్ నిమిత్తం మాట్లాడాం. వాళ్ళు టెస్ట్లు మొత్తం అన్ని బోల్డ్ వేల రూపాయలు చెప్పారు. పట్టుకెళ్ళి డబ్బులు సరిపోవడం లేదు. ఏం చేయాలి, ఇక్కడ టెస్టులు చేయించుకొని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి ఇదంతా పెద్ద తతంగం ఎందుకని చెప్పి డైరెక్ట్గా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడితే, మీరు ఎక్కడ వద్దండి, డైరెక్ట్గా ఇక్కడికి రండి. మా ఇంటిలో ఇదిగో సుగుణరావు గారి యొక్క పెద్ద కుమారుడు అంటే ప్రసన్న యొక్క భార్యకు అక్కడ ట్రీట్మెంట్ జరిగింది. తను చాలా రికవర్ అయింది, బాగుంది. ఆ తమ్ముడితో మాట్లాడుతున్నప్పుడు, అన్న మీరు డబ్బులు పాడు చేసుకోవద్దు, మీరు వెనక్కి వచ్చేయండి, అక్కడ ఏమొద్దు, మీరు హైదరాబాద్ వెళ్తురుగాని అని చెప్తే మేము బయలుదేరి వచ్చేసాము. బ్రిడ్జి దగ్గర ఆటో ఎక్కించడానికి రవి గారిని దింపుతున్నాను. దిగినప్పుడు భలే మగతనంతో కూడిన మాట మాట్లాడాడండి. నాకు నచ్చింది ఆ మాట. ఏంటో తెలుసా? అయ్యారు, ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగోలేదని 10,000 ఒక చోటన అప్పు చేశాను. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాలంటే 35,000 ఒక చోట నేను అప్పు చేయాలి. ఈ అప్పు చేసి బాగుపడతానో లేదో తెలియకుండా వాడెవడి దగ్గరకు వెళ్ళి డబ్బులు పెట్టేదేదో, అదే అప్పు చేసిన డబ్బులు పట్టుకొచ్చి ప్రభు సన్నిధిలో బలిపీఠం దగ్గర వదిలేస్తే నా ప్రభువు నన్ను బ్రతికించడా. నాకు ఎంత సంతోషం వచ్చిందంటే, ఎంత ఆనందం వచ్చిందంటే, నేను అన్నానయ్యా, మీకు వచ్చిన ఆలోచన మంచిదే, కానీ మన ప్రయత్నాలు మనం చేయడం మానకూడదు. మీకు ఈ ఆలోచన వచ్చింది కదా, ఏదో రకంగా దేవునికి మీరు అనుకున్నది మీరు చేయండి అంటే. ఇప్పుడు తను ఏ పరిస్థితుల్లోకి వచ్చాడంటే, అయ్యా నేను నీ పని చేస్తాను, నువ్వు నా పని చెయ్యవా అని ఒక విధానంగా అడిగేదైతే, నేను నీ పని చేస్తాను, నా పని నువ్వు ఎందుకు చెయ్యవు, ఇది సెకండ్ స్టెప్ అయితే. థర్డ్ స్టెప్ ఏంటో తెలుసా? నేను నీ పని చేస్తాను, ఏదేమైనా నువ్వు నా పని చెయ్యాలి. ఇప్పుడు ఇశ్రాయేలీయుల గురించి, ఎదోమీయులను గురించి ఆలోచన చేసినప్పుడు అలాగే ఉంది. అమ్మా, ఒక సమయం ఉంటుంది, పడిపోయిన సమయం. శత్రువు మన మీద ఉర్రూతులూగుతున్నాడు, ఉయ్యాలోగనే ఏదైనా చేయని. కానీ ఒక రోజు దేవుడు వాడికి మన పక్షాన నిలబడి వాడికి ఏం చెప్తాడో తెలుసా? గుణపాఠం చెప్తాడు. ఒకసారి ఈ మాటలు చదవండి. టైం అయిపోయింది. చూడలేదు, టైం అయిపోయింది. తెరవండి ఒకసారి ఈ మాటలు చూడండి. ఈ మాట చూడండి. మీకా గ్రంథానికి రండి. మీకా గ్రంథం 2వ అధ్యాయము. ఈ మాట చదువు ముగించుకుందాం. మీకా గ్రంథం 2వ అధ్యాయము. మీకా గ్రంథం 2వ అధ్యాయము 1 నుండి 3 వరకున్న వచనాలు చదువుదాం. 1 నుండి 3 వరకున్న వచనాలు. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు, ఎవరిని పాడు చేయాలి, ఎలా పాడు చేయాలి, డబ్బు ఎలా సంపాదించాలి, 100 రూపాయలు ఎక్కడ పెట్టాలి, ఎదటోడిని ఎలా పడగొట్టాలి, ఎలా స్టేషన్కి లాగాలి, ఎలా వాడిని హింస పెట్టాలి, ఎలా వాడు పరువు తీయాలని చెప్పి పడుకొని ఆలోచిస్తున్నారట ఒక బృందం. చదువు తల్లి. మంచము మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు, దుష్కార్యములు చేయు వారికి యోచించినప్పుడు శ్రమ రాలే, దుష్కార్యములు చేసినప్పుడు రాలే. యోచించిన దానికి, చేసిన క్రియలకు ఒక రోజున ఏమొచ్చి పడింది? లేవలేని దెబ్బ తగులుతుంది. ఈరోజు నేను సంఘాలకు కూడా చెబుతున్నాను, మిమ్మలను బట్టి కాదు, సమాజంలో ఉన్న వారికి నేను చెబుతున్నా, క్రైస్తవ సమూహాలకు చెబుతున్న మాట ఏంటో తెలుసా? సంఘము పట్ల, సేవకుని పట్ల, ఎదుటివాని పట్ల అన్యాయపు వైఖరితో ప్రవర్తిస్తే వాడు బలహీనుడై ఉండొచ్చు, బలవంతుడైనా నీ మీద యుద్ధానికి రాకపోవచ్చు. ఒక రోజు నా దేవుడు దండునంతా దింపుతాడు వాడి పక్షాన.
వాడి పక్షాన దేవుడు దింపుతాడు. దేవుడు దిగితే ఎలా ఉంటుందో తెలుసమ్మా? పుట్టగతులు లేకుండా పోతాం మనం. చెప్పండి, మీ బిడ్డలకు చెప్పండి, ఒరే ఈ అన్యాయపు సొమ్మొద్దు. నీ జీతం 15,000 అయితే నువ్వు 15,000లో నువ్వు 10,000 ఇంటికి ఇస్తున్నప్పుడు నెలకు సరిపడా 5,000 నీకు సరిపోకపోయినా ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు 20,000? ఎవడు కొంప కొట్టి తెచ్చావు? ఎక్కడ అన్యాయముగా తెచ్చావు? పేకాట ఆడి డబ్బు పోగొట్టిన వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఉన్నారు. తాగుడుకు బానిసలైపోయి ఆస్తులు కొల్లగొట్టిన వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. బెట్టింగ్లేసి ఈరోజు రూపాయి వచ్చింది, రేపు 10 రూపాయలు వచ్చింది, ఎల్లుండి 100 వచ్చింది, తర్వాత 1,00,000 వచ్చిందని చెప్పి ఒకే ఒక్కసారి కోట్ల రూపాయలు అప్పు మీదకి తెచ్చుకొని ఏం చెయ్యాలో తెలియక ఉరిపోసుకొని చచ్చిపోయినోళ్ళు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితులు మన గడప తొక్కక ముందే మన బిడ్డలకు, మన భర్తలకు, మన కుమార్తెలకు, మన అంతరాత్మలకు మనం చెప్పుకోవాలి, అన్యాయపు క్రియలు, దుష్కార్యపు క్రియలు, అన్యాయపు సొమ్ము మనకి వద్దు. నా పక్షాన రాజేష్ గారు, శ్రీను గారు చాలా న్యాయంగా ఉన్నారు. కానీ వారిద్దరి పక్షాన నేను అన్యాయంగా గోతులు తీస్తున్నాను అనుకోండి, పడుతున్నారు. మళ్ళీ ఎవరు లేపుతారు? మళ్ళీ పడతారు. మళ్ళీ ఎవరు లేపుతారు? మళ్ళీ పడతారు. మళ్ళీ ఎవరు లేపుతారు? దేవుడు లేపుతారు. ఇంకా పడరో, దేవుడు నన్ను పడగొడతాడు. ఇక నన్ను పడగొడితే లేపేవాడు ఎవడో లేడు. నాన్నగారు ఎప్పుడు ఒక మాట చెప్తారండి, ఆయన వాడుకుంటున్నాడు కాబట్టి మనం వాడబడుతున్నాం. ఆయన వదిలేశాడు అనుకోండి, మనల్ని పట్టుకునేవాడు ఉండడు. అలా చెబుతూ దేవుడు నిలబెట్టినోడిని మనుషుడు ఎప్పటికీ పడగొట్టలేడట. మనుషుడు నిలబెట్టినోడు ఎప్పుడు స్థిరంగా ఉండలేడట. ఇప్పుడు ఇదే కనపడుద్ది ఏ గ్రంథంలో? మీకు క్లియర్ పిక్చర్ ఇచ్చాను. ఇప్పుడు మీకు నేను చాలా క్లియర్ పిక్చర్ ఇచ్చేసాను. ఇక రేపటి నుంచి పరిగెట్టడమే ఉపద్యా గ్రంథంలో. మనం ఒక్కొక్క వచనం పట్టుకొని, క్రాస్ రిఫరెన్స్లు పట్టుకొని గుర్రం ఎక్కి పరిగెట్టడమే మన పని రేపటి నుంచి. ఇప్పుడు మీకా గ్రంథంలో కూడా చెబుతూ అంటున్నాడు, చదివండి, మాట చదివండి, టైం అయిపోయింది, చదివండి ఒకసారి. దుష్కార్యములు చేయు వారికి శ్రమ అలాగూ చేయుట వారి స్వాధీనములో ఉన్నది కనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. వారు భూములాశించి, ఏళ్ళ దుంపలదేగా ఎదటోడు ఆస్తి ఆశించి, వారు భూములాశించి పట్టుకొందురు, ఇళ్ళు ఆశించి ఇంట్లో నుంచి కదలనంటారు. నేను చూస్తున్నానండి, రియాలిటీలో చూస్తున్నాను నేను. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు అంటే, మమ్మల్ని ఎవడేం చేస్తాడే అనుకుంటున్నారు. చేసేవాడు ఒకడున్నాడా? మాట్లాడేవాడు ఒకడున్నాడా? ఉన్నాడు. న్యాయము తీర్చేవాడు ఉన్నాడా? ఉన్నాడు. ఈ మాట నేను లైవ్లో పబ్లిక్లో చెప్పకూడదు, కానీ చెబుతున్నాను. సమాజంలోకి వెళ్ళాలి కాబట్టి చెప్తున్నాను ఈ మాట. నేను మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను, వినండి. స్టేషన్ దగ్గర నిలబడితే నా కొరకు, నా పక్కనున్న నా స్నేహితుడు, నా దైవజనుడు కొరకు ఒక స్త్రీ మాట్లాడుతుంది. ఏమన్నా తెలుసా? వీడి భార్యనేమైనా పంపుతున్నాడేమో వాడి దగ్గరికి. నవ్వాను, నవ్వుకున్నాను. నేను నవ్వుతుంటే ఎర్రెక్కిపోతుంది. ఎర్రెక్కిపోని ఇంకా నవ్వాను. నా వెనకాల ఇంకొక ఎర్రోడు ఉన్నాడు, ఈడు ఇంకా గట్టిగా నవ్వుతాడు కదా, ఇంకా గట్టిగా నవ్వాడు. ఇంకా ఎర్రెక్కిపోతున్నారు. ఓపిక పడుతున్నాను. మనసులో ఒకటే మాట, అయ్యా న్యాయము చేయటానికి నీవు ఉన్నావు కదా, అన్యాయంగా పలికిన ప్రతి మాటకు నువ్వు తీరుస్తావు కదా. ఎందుకమ్మా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే, ఎదుటివాడి సొమ్మును మేము అన్యాయంగా దోచుకోవాలి. ఎదోమీల ఆలోచన అదే. చదివేంటి మీకా గ్రంథం. టైం అయిపోయింది. 2వ వచనం కూడా కంటిన్యూ చేసేయండి. టైం అయిపోయింది. వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని, వాని కుటుంబమును, ఇంటి వాణిని, వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమించరు. తమ్ముడు సన్నిబాబు చెప్పిందా బైబిల్? చెప్పింది. అన్యాయంగా ఆక్రమించే వాళ్ళు ఉన్నారా?
ఉన్నారా లేదా? ఉన్నారు. తమది కాని దానిని ఆశించి కొల్లగొట్టి ఎదుటివాడిని పాడు చేసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఉన్నారని చెబుతుందా, లేరని చెబుతుందా? ఉన్నారు కదా. ఇంకా చదవండి, 3వ వచనం కూడా చదివేయండి. రెండు మళ్ళీ చదువు. వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు, ఒక మనిషిని వాని కుటుంబమును. ఏమండి, మీరు ప్రార్థన చేయండి. నా స్నేహితుడు ఇదే పరిస్థితిలో ఉన్నాడు. అన్యాయంగా ఇంటిని దోచుకోవాలని, ఆస్తులు దోచుకోవాలని, స్వాస్థ్యం పాడు చేయాలి, సంఘం పాడు చేయాలి. ఏంటమ్మా, ఏమీ లేదు, 50 లక్షలు. దాని కొరకు ఏమైనా చేస్తాను. నలిగిపోతున్నాడండి నా స్నేహితుడు, నలిగిపోతున్నాడు. దేవుడు ఎందుకు ఈ మాటలు ఇచ్చాడో తెలియదు, ఎందుకు ఈ ఉపజ్ఞా గ్రంథాన్ని మాట్లాడమని దేవుడు ప్రేరేపించాడో నాకు తెలియదు. కానీ నేను విశ్వసిస్తున్నాను, మనలనే కాదండి, ఒక దైవజనుడి కుటుంబాన్ని, ఒక సంఘాన్ని, ఒక వ్యవస్థను కట్టడానికి దేవుడు ప్రేరేపించి ఆరంభించిన పుస్తకమే ఉపజ్ఞా గ్రంథ వివరణ. 3వ వచనం చదివేండి. అయిపోయింది, టైం అయిపోయింది. 3వ వచనం కూడా చదివేండి. ఏంటమ్మా? కాబట్టి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గొప్ప అపాయ కాలము వచ్చుచున్నది. దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొనలేకుండునంతగాను, గర్వముగా నడవలేకుండునంతగాను ఈ వంశమునకు కీడు చేయనుద్దేశించుచున్నాను. అంటే ఇప్పుడు ఎవరు లెగుస్తానంటున్నారు? గట్టిగా చెప్పండి. ఎవరు యుద్ధం చేస్తారట? కత్తి పట్టనక్కర్లే, శత్రువు మీద విజయం మందే. అధైర్యపడక్కర్లేదు. అపవాదిగాడు ఎన్ని ఉచ్చులు వేసినా, వాడు ఎన్ని రకాలుగా మనలను పాడు చేయ చూచిన, నా ప్రభువు సెలవిచ్చుచున్న అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నేను నీ పక్షానున్నాను, నువ్వు అధైర్య పడకు, నీవు భయపడకు, ధైర్యంగా ఉండు. నీ పక్షాన యుద్ధం చేసేవాడను నేనే అంటున్నాడు. నువ్వు క్రైస్తవుడు అయితే, దేవునిని నమ్మిన వాడివైతే, విశ్వాస జీవితంలో నడిపించబడుతున్న వారమైతే ఈ మాటలు మన కొరకే చెప్తున్నారు. ఏమండి, నా ఇంటి మీద అన్యాయంగా కోర్టులు కేసేశారండి, నా భూమిని కొల్లగొట్టాలని అన్యాయంగా చూస్తున్నారండి, నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారండి, నీకు నా భర్తని నన్ను విడగొట్టేశారండి, నా అన్నదమ్ముల మధ్యన సఖ్యత లేకుండా చేశారండి, ఎవరెవరు ఏవేవో చేశారని భయపడుతున్నావే, దిగులు పడుతున్నావే, దుఃఖంతో ఉన్నావే. అమ్మా, నా దేవుడు చెప్పుతున్న మాట ఏంటో తెలుసా? ఒక రోజున నేను నీ పక్షాన లెగుస్తానని నేను నీకు మాటిస్తున్నాను. ఏం చేస్తానని చెప్పండి? ఏం చేస్తానని? లెగుస్తానని. చివరిగా ఉపజ్ఞా గ్రంథం 1వ అధ్యాయం ఆఖరి మాట, 1వ వచనంలో ఆఖరి మాట, ఎదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై. ఎవరమ్మా? ఎవరి యొద్ద నుండి? దేవుని యొద్ద నుండి. అంటే ఒక మాట చెప్పమంటారా? ఆయనే వచ్చాడు ఇప్పుడు రంగంలోకి. ఎవరు వచ్చారు? దేవుడు దిగాడు రంగంలోకి. దిగాక ఎలా ఉంటుంది? ఇప్పటివరకు టైటిల్స్ చూసాం, ఇప్పుడు రేపటి నుంచి ఫస్ట్ హాఫ్ ఉంటుంది మనకి. ఫస్ట్ హాఫ్ ఉంటుంది. లోకంలో సినిమాకి ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫే, మనకు 3 హాఫ్లు ఉన్నాయి. ఇక్కడ శుభం కార్డు ఏ రేంజ్లో పడుద్దో, దేవుడు దిగితే ఎలా ఉంటుందో, ఆయన స్పందించటం ఆరంభిస్తే, ఆయన ప్రజల పక్షాన ఆయన మాట్లాడటం ఆరంభిస్తే, ఆయన మౌనాన్ని ఒక్కసారి వీడితే, ఆయన సహనం ఒక్కసారి కోల్పోతే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో, ఎదోమీయుల మీద దేవుని తీర్పు ఏ విధంగా ఉండబోతుందో ఒక మాటలో చెప్పాలంటే, మన జీవితాల మీద అపవాదిగాడు చేస్తున్నటువంటి బలహీనమైనటువంటి ఆ నీచపు క్రియలకు దేవుడు మన పక్షాన ఎలా స్పందించబోతున్నాడో తరువాయి భాగం ఇప్పుడు సోమవారం రాత్రికి. ఇప్పుడు సోమవారం రాత్రికి. ఇప్పుడు ఎవరు దిగారు చెప్పండి? దేవుడే దిగాడు. సో ఇప్పుడు సోమవారం నుంచి మనం ఎవరితో ప్రయాణం చేయబోతున్నాం?
దేవునితో ప్రయాణం చేయబోతున్నాం. ఆయన వేసే ఒక్కొక్క అడుగు ఎలా పడబోతుందో, ఆయన అంచనాలు ఎలా ఉంటాయో, ఆయన బిడ్డల పట్ల దేవుని ఆలోచనలు ఎంత గొప్పగా పని చేస్తాయో మనం విందాం, నేర్చుకుందాం, బలపడదాం, అనేక మందిని బలపరుద్దాం. కార్యం ఆలస్యం అవుతుందని ధైర్యపడకండి. ఒకరోజు మన పక్షాన దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. కాబట్టి యుద్ధము ఎవరిది? గట్టిగా, యుద్ధము ఎవరిది? బిగ్గరగా, యుద్ధం ఎవరిది? యెహోవాదే. ఆయనకు అప్పగిద్దాం. నమ్మకంగా, ధైర్యంగా, విశ్వాసంతో అడుగులేద్దాం. అట్టి కృపను దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడును అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన, శ్రేష్టమైన, ఘనమైన, పరిశుద్ధమైన, విలువైన నామమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. మా పరమ తండ్రి, ఉపధ్య గ్రంథ వివరణలో ఎన్నో విలువైన సంగతులను మీరు మాకు నేర్పిస్తూ, నేటి పాఠము ద్వారా పాఠ్యాంతరముగా మాకు తండ్రి, మేము ఏమైతే విత్తుతామో దానిని కోస్తామని, మీరు మా పక్షాన నిలిచి ఒక రోజున మీరు మాకు న్యాయము చేయబోతున్నారని, అప్పటి వరకు మేము ఓపికతో సహించి విశ్వాసముతో ముందడుగులు వేయాలని నీ లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. మీకు స్తోత్రాలు. నీవు న్యాయమైన వాడవు, న్యాయము తీర్చే దేవుడవు. నీ తీర్పు న్యాయమైనది నాయన. అటు న్యాయమైన తీర్పు మా ఆరోగ్యాలపై, మా సంపదలపై, మా కుటుంబాలపై, మా ఆయుష్పై, మా దేహముపై, మా దినచర్యలన్నిటిపై మీరు ఉంచమని మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. క్రమము తప్పక నీ సన్నిధిలో గడపాలి, దేవుని వాక్యమును ధ్యానించి నేర్చుకొని మేము జీవించాలని సదుద్దేశముతో ఎందరైతే బిడ్డలు ఆశించారో వారందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలోనికి నడిపిస్తూ ఉన్నారు. నడిపించబడిన ప్రతి కుమారుడను, కుమార్తెని మీరు దీవించమని, ఆశీర్వదించమని, క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యములో ప్రతి కొరత, ప్రతి అవసరతను మీరే తీర్చమని, సమాధానకరమైన రీతిలో నడిపించమని, రేపటి దినం పునరుద్ధాన దినం ఆదివారం ఆరాధనలో మేమందరము పాల్గొని పాలు పొంది మా కుటుంబాలతో నీ సన్నిధిలోనికి హాజరై సమయానికే వచ్చి పునరుద్ధానపు ఆశీర్వాదాలు పొందుకుని ధన్యతను, కృపను మీరు విస్తరింప చేయమని మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ, ఈ రాత్రి నీ సన్నిధిలో చేరిన బిడ్డలను బట్టి క్రమము తప్పకుండా అయినా ప్రతిరోజు సంఘాన్ని తీసుకురావడంలో సహకరిస్తున్నటువంటి సోదరులను బట్టి, సౌండ్ సిస్టమ్ విషయంలో బిడ్డలను సమకూర్చే విషయంలో ప్రయాసపడుతున్న యవనస్తులను బట్టి నీ నామాన్ని ఘనపరుస్తూ జరుగుతున్న నీ నివాస స్థలమైన మందిర పనులు వేగవంతముగా జరిగించే కృపను దయచేశారు. ఇంకను ఆ కృపను మీరే విస్తరింప చేయమని, సమాధానకరమైన రీతిలో మీరే నిలవబెట్టమని మీ సన్నిధిలో మేము అడుగుతా ఉన్నాం. అయ్యా, ఏప్రిల్ 5వ తారీఖు ఊహించని అద్భుతమైన కార్యం, ప్రత్యక్షత, మీ మహిమ ప్రాంగణముగా మీ నివాస స్థలమును నింపి అతి మహిమతో మమ్మల్ని అందరినీ బలపరిచి నడిపించి వాడుకున్నామని వేడుకుంటూ, కోరుకుంటూ, వారి సంపదలలో నుండి, సంపాదనలో నుండి, వారి స్వాస్థ్యములలో నుండి మీ సన్నిధిలో ప్రతిదినము కానుకలను అర్పిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి వారి అర్పణలకు తగిన ప్రతిఫలము నూరంతులుగా బిడ్డల జీవితాల్లో దయచేయమని వేడుకుంటూ, కోరుకుంటూ, అడిగిన విన్నపములు మీ పాదాలు చెంద పెడుతూ యేసు పరిశుద్ధ నామం అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.